Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. కోల్ ఫేజ్ అవుట్ అంటే బొగ్గు వినియోగంలో క్షీణతకు సంబంధించి ఇది నేను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వినియోగం గురించి దాన్ని ఎందుకు తగ్గించుకోవాలి COP26లో దీని గురించి ఏం చర్చలు జరిగాయి, ఏం తీర్మానాలు చేశారు, ఈ విషయాలు చెప్తాను. So what was the resolution regarding coal usage at COP26? COP26లో బొగ్గు వినియోగానికి సంబంధించిన తీర్మానం ఏమిటి? ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్స్ ది స్టాండ్ టేకెన్ బై ఇండియా అండ్ చైనా రిగార్డింగ్ కోల్ ఫేజ్ డౌన్. అంటే బొగ్గు వినియోగ క్షీణతకు సంబంధించి భారతదేశము చైనా తీసుకున్న వైఖరిలో ఏంటి కారణాలు, వైఖరికి కారణాలు ఏంటి అనే దాని మీద ఈ ప్రశ్న, దీనికి నేను ఈరోజు ఆన్సర్ చేస్తాను. బిఫోర్ దాట్ అసలు కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చెప్తాను నేను. అసలు ఎందుకు ఎవరైనా ఒక నిర్ణయం తీసుకున్నారే దేశమైనా అంటే దానికి ఏవో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనం అర్థం చేసుకోవాలి. గ్లోబల్ కోల్ కెపాసిటీ ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 2000 నుంచి 2019 దాకా ఈ బొగ్గు వినియోగము దాదాపు రెట్టింపైంది. సో 1066 గిగావాట్స్ నుంచి 2045 గిగావాట్స్ వరకు. అంది సో 1950, యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1950, కోల్ కెపాసిటీ హ్యాస్ ఓన్లీ ఈవెన్ రైజన్, దో దిస్ ఓల్డర్ డేటా ఈజ్ లెస్ రిలయబుల్. కొంచెమే తగ్గింది కానీ ఇది చాలా విపరీతంగా పెరిగిపోయింది, డబుల్ అయిపోయింది. కోల్ జనరేట్స్ నియర్లీ 40% ఆఫ్ వరల్డ్స్ ఎలక్ట్రిసిటీ. ప్రపంచంలో ఉండే దాంట్లో 40% బొగ్గు ద్వారానే చేస్తున్నారు. మనకైతే ఇంకా ఎక్కువ, మనం మొత్తం థర్మల్ పవర్ మీద చాలా డిపెండ్ అయినాం. CO2 emissions from existing plants are enough to breach the carbon budget of 1.5 or 2C. So 1.5C ఇది నిద్రలో లేపిన చెప్పే నెంబర్ అయిపోయింది ఈ మధ్య. 1.5C అది ప్రీ ఇండస్ట్రియల్ టైంతో కంపేర్ చేస్తే 1.5C పెరగాలి, అంతకంటే పెరగకూడదు అనుకుంటే ఆ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం అది దానికి ఎంత అవసరమో దాన్ని ఖర్చు పెట్టగలం, అంతకంటే ఎక్కువ పెట్టలేం కదా. దట్ ఈజ్ కాల్డ్ కార్బన్ బడ్జెట్. సో కార్బన్ బడ్జెట్ ప్రకారము ఈ కోల్ ప్లాంట్స్లో నుంచి వచ్చేటిదే సరిపోద్ది. సో దాన్ని మనం ఆ టెంపరేచర్ రీచ్ కావాలంటే, అంతకంటే ఎక్కువ పోకూడదంటే ఫస్ట్ కోల్ బడ్జెట్, కోల్కి మనము స్పెండ్ చేస్తున్న ఎనర్జీ తగ్గిపోవాలి. ఈ కంట్రీ వైజ్ చూసామంటే ఏ కంట్రీలు ఎక్కువ కోల్ బేస్డ్ ప్లాంట్స్ ఉన్నాయంటే 1004 గిగావాట్స్ చైనా నుంచి, అంటే 49% ఆఫ్ ది వరల్డ్ షేర్ మొత్తం చైనా నుంచినే వస్తుంది. మళ్ళీ US 246 గిగావాట్స్, అంటే 246,187 మెగావాట్స్, దాన్ని గిగావాట్స్లోకి చెప్తున్నా. థర్డ్ వచ్చేసి ఇండియా ఉంది. సో ఇండియా కూడా 11% వరల్డ్. సో ఇండియా, US, చైనా, ఇవి ఈ మూడే మెజారిటీ కోల్ బర్నింగ్ ఉన్నాయి. అదే ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే కూడా చైనాలో ఇంకా ఇప్పుడు పైప్ లైన్లో లెక్క ఉండేటివి 205 మెగావాట్స్ ఉంటే, US 66, ఇండియా 66, సో టర్కీ 33, ఇండోనేషియా 31. సో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా చైనా, ఇండియా అంటే డెవలపింగ్ కంట్రీస్లోనే ఎక్కువ ఇప్పుడు చేస్తున్నారు. డెవలప్డ్ కంట్రీస్ లైక్ US ఆల్రెడీ వాళ్ళు ఫేజ్ అవుట్ చేసుకుంటున్నారు. ఇంకా చాలా లాస్ట్లో ఇక్కడెక్కడో జపాన్ ఉంది, డెవలప్డ్ నేషన్ తీసుకుంటే. ఇంకా బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా ఇట్లాంటివే
ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో రష్యా, యుఎస్, జపాన్, జర్మనీ అస్సలు ఇప్పుడు మొత్తం ఫేజ్ అవుట్ చేసే దగ్గరలో 2030కే వెళ్ళిపోవాలని చూస్తుంది బయటికి ఈ కోల్ నుంచి. సౌత్ ఆఫ్రికా ఎనీవే అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా పెద్ద కోల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా బాగానే పైప్ లైన్లో ఉన్నాయి. ఇంకా కోల్ ఎకానమీస్ గురించి చూద్దాము. అసలు కోల్ ప్రొడక్షన్ ఇప్పుడు లెస్ ఎకనామికల్ అవుతుంది. ఎందుకు? సో లోడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి కొంచెం తక్కువ ఉన్నాయి, ఆర్ కరోజివ్ ఫర్ కోల్ ప్లాంట్ ఎకానమిక్స్. సో ఇన్ జనరల్ ప్లాంట్స్ ఆర్ డిజైన్ టు రన్ అట్లీస్ట్ 80% ఆఫ్ ది టైమ్ బికాస్ దే హ్యావ్ రిలేటివ్లీ హై ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు పని చేస్తే సరిపోద్ది. దీనికి 80% ఆఫ్ ది టైం అది వర్క్ చేస్తేనే లోడ్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. కానీ అంత లేదు ఇప్పుడు, ఏ కంట్రీలో కూడా 80% దొరకట్లే వాటికి, కాబట్టి అదొక ప్రాబ్లం. ది డైనమిక్ ఆఫ్ దిస్ డైనమిక్ ఈజ్ పర్టికులర్లీ టాక్సిక్ ఫర్ కోల్ ప్లాంట్ ఆపరేషన్స్ కంపీటింగ్ అగైన్స్ట్ ర్యాపిడ్లీ ఫాలింగ్ కాస్ట్ ఆఫ్ రెన్యూబుల్ కాస్ట్ బాగా ర్యాపిడ్గా పడిపోతుంది. ఇప్పుడు చీప్ గ్యాస్ ఉంది యుఎస్లో, కార్బన్ ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి ఈ యూరోపియన్ యూనియన్లో. ఇవన్నీ కారణాలు అనమాట. సో కన్స్ట్రెయింట్స్ అండ్ కోల్ సప్లై ఆర్ రైజింగ్ కోల్ ప్రైజెస్. సో కోల్ సప్లై మీద కోల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిపిన తర్వాత కాస్ట్ అడ్వాంటేజ్ అనేది ఆల్టర్నేటివ్ సోర్సెస్కి ఉంది కోల్ కంటే కూడా. ఇంకా ఎయిర్ పొల్యూషన్ రూల్స్ వచ్చేసాయి. సో కోల్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతుంది దానివలన, ఎయిర్ పొల్యూషన్ రూల్స్ వలన. ఫ్రమ్ ది EU to India to Indonesia, operators must invest in pollution control equipment. వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ కొనాల్సి వస్తుంది కోల్ ప్లాంట్ ఆపరేటర్స్ టు మీట్ హయ్యర్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఆర్ క్లోజ్ దేర్ డర్టియెస్ట్ ప్లాంట్స్. సో వీటిల్లో మళ్ళా కొన్ని డర్టియెస్ట్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని బెటర్ ఎఫిషియెంట్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ డర్టియెస్ట్ ప్లాంట్స్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ ఎ రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ March 2020, it found that more than 60% of the world's coal plants are generating more expensive electricity today. అక్కడ వస్తుండే ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎక్కువ ఉంది. దాన్ కుడ్ బి సప్లైడ్ బై బిల్డింగ్ న్యూ విండ్ ఆర్ సోలార్ ప్లాంట్స్. ఇది ఎకనామిక్స్ పర్స్పెక్టివ్లో కోల్ ప్లాంట్స్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇంకా కోల్ ఫేజ్ అవుట్ గురించి COP26లో ఏమి డెసిషన్ తీసుకున్నారు? ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ. లాస్ట్కి వచ్చేసరికి వర్డింగ్ మీద చాలా గోల్ అయింది, ఇండియాకి చాలా చెడ్డ పేరు వచ్చింది ఈ విషయంలో. అఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ ది స్టాండ్ ఇండియా హ్యాస్ టేకెన్. కాల్స్ అపాన్ పార్టీస్ వాళ్ళ ఎగ్జాక్ట్ మొత్తం చదువుతాను. calls upon parties to accelerate the development, deployment and dissemination of technologies and the adoption of policies to transition towards low emission energy systems, including by rapidly scaling up the deployment of clean power generation and energy efficiency measures. సో పవర్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఎనర్జీ ఎఫిషియెంట్ మెజర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంక్లూడింగ్ యాక్సలరేటింగ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ది ఫేజ్ అవుట్ ఆఫ్ అన్అబేటెడ్ కోల్ పవర్ అండ్ ఇన్ఎఫిషియెంట్ ఫాసల్ ఫ్యూయల్ సబ్సిడీస్, రికగ్నైజింగ్ ది నీడ్ ఫర్ సపోర్ట్ టువర్డ్స్ ఏ జస్ట్ ట్రాన్సిషన్. ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది? ఫేజ్ అవుట్ అనే వర్డ్, అన్అబేటెడ్ కోల్ పవర్, ఇన్ఎఫిషియెంట్ ఫాసల్ ఫ్యూయల్ సబ్సిడీస్ తీసేయాల. ఈ మూడిటి మీద ఈ అడ్జెక్టివ్స్ ఏవైతే యాడ్ చేశారో అవన్నీ కూడా ఇండియా ఫోర్స్ చేయడం వలన, మేము ఇట్లయితే సైన్ పెట్టడం అనడం వలన ఇదంతా అయింది. సో ఇదేదో ఇండియా ఒక సక్సెస్ లాగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చెప్పుకున్నాడు, మేము కాకపోతే పోయి చేసామని. కానీ
ఇది ఈ కెటాస్ట్రోఫీ ఏదైతే క్లైమేట్ చేంజ్ వస్తుందో దాన్ని ఆపడానికి ప్రపంచం చేస్తున్న ప్రయత్నానికి ఇండియా దోహదపడలేదు. అది ఇక్కడ అందుకోసం చెడ్డ పేరు వచ్చింది మనకి. సో ఫేజ్ అవుట్, అన్అబేటెడ్, ఇన్ఎఫిషియంట్, ఈ 3 వర్డ్స్ గురించి చూద్దాము. ఏంటిది? ఇండియా అమంగ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్నర్స్ ఇన్ ది కోల్, చెప్పాను కదా 3rd బిగ్గెస్ట్ అని. రైజ్డ్ ఏ లాస్ట్ మినిట్ చేంజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ లాంగ్వేజ్ ఇన్ ది ప్యాక్ట్, గోయింగ్ ఫ్రమ్ ఫేజ్ అవుట్ అంటే మొత్తం తీసేస్తాము అనే దాని నుంచి ఫేజ్డ్ టు ఏ ఫేజ్ డౌన్ అయిందనమాట. అంతే, మొత్తం పోదు, కొంచెం తగ్గుతుంది. ఇట్లా ఇక్కడ ఉంది వరల్డ్లో కోల్. ఫేజ్ అవుట్ అంటే ఇంకంతే, 0కి వచ్చేయాలి. అట్లా కాకుండా కొంచెం తగ్గిస్తామన్నట్టు. సో అది బాధ వచ్చింది ఇప్పుడు అందరికీ. ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ ఫీల్ అయ్యారు ఈ వర్డింగ్ గురించి. ఆఫ్టర్ ఇనిషియల్ అబ్జెక్షన్స్, అపోజింగ్ కంట్రీస్ అల్టిమేట్లీ కన్సిడర్డ్, ఇదంతా ఫస్ట్ ఈ వర్డింగ్ మారిన తర్వాత. బట్ ఇట్ క్వాలిఫైడ్ ది ప్రీవియస్ టెక్స్ట్ బై సేయింగ్ ది వరల్డ్ షుడ్ ప్లెడ్జ్ టు ఫేజ్ అవుట్ అన్అబేటెడ్ కోల్ పవర్ అని యాడ్ చేశారు మధ్యలో. తర్వాత ది డర్టియెస్ట్ ఫార్మ్ ఆఫ్ పవర్, దాన్ని మాత్రమే తీసేస్తారు అన్నట్టు. అండ్ ఇన్ఎఫిషియెంట్ సబ్సిడీస్, సో ఎఫిషియెంట్ సబ్సిడీస్ని ఉండనిచ్చి ఇన్ఎఫిషియెంట్ సబ్సిడీస్ని మాత్రమే తగ్గించేస్తారు. సో ఇది వర్డింగ్లో తీసుకున్న మార్పు అన్నమాట. ఇంకా ఈ కంట్రీస్ స్టాండ్ ఏంటి ఈ COP26లో అంటే, సిన్స్ 2000 ది మోస్ట్ డ్రామాటిక్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ చైనా యాజ్ ది ఇట్స్ కోల్ ఫ్లీట్ గ్రూ 5-fold. 2000 నుంచి 2019 దాకా 5 times పెరిగింది. ఇదే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద కోల్ బేస్డ్ పవర్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. హాఫ్ ఆఫ్ ది గ్లోబల్ టోటల్ ఉంది వీళ్ళ దగ్గర. వరల్డ్స్ లార్జెస్ట్ CO2 ఎమిటర్ అండ్ యూజెస్ హాఫ్ ది కోల్ కన్స్యూమ్డ్ ఈచ్ ఇయర్. సో ఫ్యూచర్ పాత్ ఈస్ డిస్ప్రపోర్షనేట్లీ ఇంపార్టెంట్ ఫర్ గ్లోబల్ ఎఫర్ట్స్. వీళ్ళే ఇప్పుడు మెయిన్, వీళ్ళే పెద్ద పర్యావరణ రాక్షసులు కాబట్టి వీళ్ళ నుంచినే మనం ఏమన్నా ఆలోచించాలి. అందుకే చైనా ఇండియా కాదంటే ఇంకా ఆ ప్యాక్ట్, ఆ రెజల్యూషన్ వేస్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అట్లా చేయాల్సి వచ్చింది. ఇంకా వేరే విషయం చూస్తే చైనా విషయంలో దిస్ సెక్టర్ ఈజ్ అండర్ ప్రెషర్ అనమాట. ఆల్రెడీ కోల్ సెక్టర్ మరి ఆ పైప్ లైన్లో ఉండేవి కూడా తగ్గుతున్నాయి. రెన్యూవబుల్స్ నుంచి కాంపిటీషన్ వచ్చింది. పవర్ ప్రైజెస్ అంటే ఇక్కడ మెయిన్ సొల్యూషన్ మనకి టెక్నాలజీ ద్వారా ఎకనామిక్స్ చేంజ్ అవుతున్నాయి, పవర్ ఎకనామిక్స్. అప్కమింగ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ రిఫార్మ్స్ ఉన్నాయి వాళ్ళకి. పవర్ ప్రైజ్ ఫీజు వచ్చింది. నేషనల్ కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ ఒకటి ఉంది. సో టిపికల్ పవర్ ప్లాంట్స్ ఇన్ చైనా నౌ రన్ అట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ దేర్ రేటెడ్ కెపాసిటీ. దీనివల్ల చైనాలో పవర్ ప్లాంట్స్కి ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. ఇండియా విషయానికి వస్తే సెకండ్ లార్జెస్ట్ ఇంక్రీజ్ in capacity since 2000 has been in India. So where the coal fleet has more than tripled to 229 gigawatts 2000 నుంచి లెక్క తీస్తే. ఎక్స్పాన్షన్ కెన్ బి సీన్, స్లైడర్ దీంట్లో లేదు కనపడదు. ఇండియన్ కోల్ కెపాసిటీ విల్ కంటిన్యూ టు రైజ్ రీచింగ్ 238 in 2027 according to the government's national electricity plan. So from an economic perspective it would make sense to substitute new renewables for existing coal అని 2019 రిపోర్ట్లో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇన్ న్యూ ఇండియా వాళ్ళు చెప్పారు. వుడ్ మ్యాకెన్జే ఏమన్నాడంటే, సోలార్ ఈజ్ 14% చీపర్ దెన్ కోల్ ఈ కంట్రీలో. కాబట్టి ఇక్కడ కూడా ఎకనామిక్గా చూస్తే సోలారే చీప్ అవుతుంది. సో దీస్ ఆర్ ది గుడ్ థింగ్స్. కానీ అట్ ప్రజెంట్
కోల్ మీద డిపెండెన్స్ ఉంది, ఫేజింగ్ అవుట్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇంక ఇప్పుడిప్పుడే వీళ్ళు తగ్గించే అవకాశం కనపడట్లేదు చైనా అండ్ ఇండియా. యుఎస్ఏ విషయానికి వస్తే వేవ్ ఆఫ్ రిటైర్మెంట్స్ హ్యాస్ కట్ యుఎస్ కోల్ కెపాసిటీ బై 105 GW 2010 నుంచి 105 GW తగ్గించేశారు. ఇంకా 71 GW ఈస్ ఆల్రెడీ ప్లానింగ్ టు క్లోజ్ గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ప్రకారం. దిస్ వుడ్ shrink US fleet by half from 327 2000 to 175 in future. సో అట్లా పోయే కొద్దీ ఇండియా ఇప్పుడు థర్డ్ ఉండేది కాస్త సెకండ్కి వెళ్ళిపోద్ది. సో చైనా ఇండియానే మేజర్ ప్లేయర్స్ కాబట్టే వీళ్ళు అక్కడ అపోజ్ చేశారు. ఇప్పుడు అర్థమైంది కదా. సో సమ్ 74% ఆఫ్ US coal plants have higher operating costs than the price of burning new renewable in nearby future. సో ఇంకా కెనడా యూరోపియన్ యూనియన్ గురించి చూస్తే కెనడా EU కంట్రీస్ ఆర్ లీడింగ్ గ్లోబల్ ఎఫర్ట్స్ టు ఫేజ్ అవుట్ కోల్. వీళ్ళేమో కోల్ని నుంచి దూరం వెళ్ళిపోవడంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు. UK, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, హంగరీ, స్లోవేకియా, గ్రీస్ వీళ్ళంతా ప్లెడ్జ్ చేశారు COP26లో. వాళ్ళు మొత్తం ఫేజ్ అవుట్ చేసేస్తాము 2030 అంతా, ఇంకా కోల్ కనపడదు అనమాట ఈ దేశాలలో. కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ కనపడదు. దిస్ ఇంక్లూడ్ సెవరల్ రీసెంట్లీ బిల్ట్ ప్లాంట్స్, కొత్త ప్లాంట్స్ కూడా క్లోజ్ చేస్తామంటున్నారు వాళ్ళు. సో ఇంకా అదర్ కీ కంట్రీస్ విషయానికి వస్తే ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ సౌత్ కొరియా, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ కలెక్టివ్లీ డబుల్డ్ దేర్ కోల్ ఫ్లీట్. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా ఏషియా నుంచి వస్తుంది. సో ఏషియాలో ఇప్పుడు కోల్కి మంచి రోజులు వచ్చాయి. యూరోప్లో తగ్గించేస్తున్నారు, ఫేజ్ అవుట్ చేసేస్తున్నారు. అమెరికాలో కూడా బాగా తగ్గిస్తున్నారు. campaigners see fast developing Asia as the key risk of coal expansion. Turkey, South Africa, ఈ ఏషియన్ కంట్రీస్ తీసేస్తే అవి ఆల్సో సిగ్నిఫికెంట్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ దేర్ కోల్ ఫ్లీట్. సో ఇంకా ఎరోడింగ్ కోల్ ఎండింగ్ కోల్ యూస్ గురించి అది US, కెనడా, 18 అదర్ కంట్రీస్ కమిటెడ్ at the COP26 to stop public finance for fossil fuel projects abroad by the end of next year. వీళ్ళు ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్కి డబ్బులు ఫండింగ్ చేయరనమాట. సో దే స్టీర్ దేర్ స్పెండింగ్ ఇంటూ క్లీన్ ఎనర్జీ ఇన్స్టెడ్. బట్ నో ఏషియన్ కంట్రీ జాయిన్ దిస్ ప్లెడ్జ్. మొత్తము ఈ ఇష్యూ ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఎస్పెషలీ ఇండియా అండ్ చైనా. వేరే కంట్రీస్ అయితే ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ మేజర్ కాజ్ వచ్చి కోల్ అయిపోయింది. సో దీన్ని ఫేజ్ అవుట్ చేయడం ఇదే మేజర్ ఇష్యూ. ఇప్పుడు న్యూస్ ఐటమ్ చూస్తే COP26 గురించి మేజర్ డిస్కషన్ దీని గురించే వచ్చింది. లాస్ట్లో కూడా అలోక్ శర్మ కంటిన్యూలు పెట్టుకున్నాడు, అయ్యా ఇది ఏదో అవుతుంది అనుకుంటేనే ఇట్లా అయిపోయింది అని చెప్పి ఈ COP26 మొత్తం ఆయన కోఆర్డినేట్ చేశాడు. సో ఏం చేద్దాం, దిస్ ఈస్ ది రియాలిటీ. ఇండియా చైనాకి డిపెండెన్స్ ఉంది, తప్పలేదు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. ఐ విల్ బీ handling other topics on COP26 and climate change in next sessions. So if you are not a existing subscriber, please subscribe to our channel and also click the bell symbol. Make notifications వస్తుంటాయి. Thank you for joining me. Thank you very much. Bye bye.